హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయాతో మాట వంట. వచ్చేసానండి, ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటి మంచి రెసిపీ? బెండకాయ ఫ్రై మాకు తెలియదు అనుకుంటున్నారా? మీ అందరికీ బాగా తెలుసు, నాకన్నా బాగా తెలుసు. కానీ ఈరోజు నేను చేసేది ఏందనుకున్నారు? దోశ పెనంపై బెండకాయ ఫ్రై చేస్తా. ఇంట్లో మీకు గిన్నెలు లేవా, నాన్ స్టిక్ ప్యానులు లేవా, దోశ పైన ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇది ఇంట్లో మన గ్యాస్ అయిపోయినప్పుడు, మన ఇంట్లో ఇండక్షన్ స్టవ్ ఉండేసి దాని మీద పెట్టే అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ మందపేం లేనప్పుడు, అప్పుడు అంటే ఇండక్షన్ స్టవ్‌లో వాడే కుక్‌వేర్ లేనప్పుడు, దోస పాన్ అయితే కామన్‌గా అందరి ఇంట్లో ఉంటదండి. ఆ పెనం పెట్టేసి చేసేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ అంటే ఇంకొక ఐడియా చెప్పనా మీకు? అంటే ఇప్పుడు జాబ్ పర్పస్ బెంగుళూరు, ఓకే, విలేజ్ నుంచి హైదరాబాదు, లేదు ఇంకెక్కడికి చెన్నై, లేదు అంటే బొంబాయి వెళ్ళినప్పుడు రోజు ఔట్ సైడ్ ఫుడ్ అయితే తినలేం కదా! ఇది అబ్బాయిలకైనా పర్లా, అమ్మాయిలకైనా. అమ్మాయిలకైతే కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటది అనుకుంటున్నా అబ్బాయిలతో కంపేర్ చేస్తే. బట్ ఎవరైనా సరే ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ కావాలి అంటే 2 పూటలు అంటే లంచ్ గానీ, డిన్నర్ కానీ ఏదో ఒకటి వండుకోమనైతే నేను సజెస్ట్ చేస్తా. ఎందుకు అంటే ఎక్కువ రోజులు బయట ఫుడ్ తిన్నామనుకోండి మనకి ఎసిడిటీ ఫార్మ్ అయిపోతుంది. అన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్. అలా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే 2 పూటల్లో మీకు వీలున్నప్పుడు ఏదో ఒక పూటైతే చేసుకోండి. అప్పుడు దొండకాయ ఫ్రై అయితే బెండకాయ ఫ్రై అయితే నేను చేయమని చెప్పనండి. అంటే ఏదో మీకు వీలున్నదైతే చేసుకోండి. ఇప్పుడు నేను ఎందుకు స్పెషల్‌గా బయట జాబ్ చేసేవాళ్ళు మాట్లాడానంటే, ఇప్పుడు మీరు బయట జాబ్ చేసేటప్పుడు హాస్టల్‌లో ఉంటారు. హాస్టల్‌లో మీకు నచ్చిన ఫుడ్ అయితే డెఫినిట్‌గా పెట్టరు. కొంతమంది ఏం చేస్తారు, బయట రూమ్స్‌లో ఉంటారు. అబ్బాయిలైనా ఉంటారు, అమ్మాయిలైనా ఉంటారు. అలా రూమ్స్‌లో ఉండే వాళ్ళకి ఆ రూము అంటే మీరు ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటారు కదా! ఆ రూమ్ మీరు ఖాళీ చేసినప్పుడు ఈ సామానంతా మళ్ళీ మీరు అంటే మీకు పెళ్ళై బయటకొచ్చినప్పుడు గానీ, ఈ సామానంతా అయితే ఏసుకురారు. అలాంటప్పుడు నేను ఇది బెస్ట్ సొల్యూషన్ అయితే మీకు చెప్తాను. ఏంటిదనుకున్నారు? జస్ట్ ఒక ఇండక్షన్ స్టవ్ కొనుక్కోండి. ఇలాంటి దోస ప్యాన్ ఒకటి కొనుక్కోండి. ఈ దోస ప్యాన్ మీద ఇక మీకు నచ్చినయి చేసుకుంటా ఉండొచ్చు. ఏ దొండకాయ ఫ్రై అనే గాదు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఈరోజు నేనేం చేశాను, బెండకాయ ఫ్రై చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగానే పెట్టేసాను చూసుకోండి. అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పెట్టేసాను. దాంతో పాటు బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. అంటే ముందుగానే ఒక 2 అవర్స్ ముందు పెడితే ఎక్కువ జిగట రాదనమాట. అలా పెట్టేసాను. మొత్తం కలిపి ఫ్రై చేసేస్తాను చూసేసండి. ఫస్టు వరుసగా తాలింపు దినుసులు వేశాను. తర్వాత ఆనియన్స్ వేసేసాను. తర్వాత ఏం వేసుకున్నాము, బెండకాయలు వేసేసి ఫ్రై చేసేసాము. చూసారా ఎంత బాగా మంచిగా ఫ్రై అయిపోయినాయో? మన ఇంట్లో నాన్ స్టిక్ మీద వండినట్టే వస్తాయి. కాకపోతే కొంచెం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి, వచ్చేస్తది కానీ. అంటే బయట ఫుడ్ కన్నా ఇది 99 కాదు, 100% సేఫ్ అని చెప్తా నేనైతే. మళ్ళీ మనము అంటే రూమ్ నుంచి బయటకొచ్చేసినప్పుడు ఈజీగా అనిపిస్తది మనకి. అంటే అది వదిలేసినా మనకు పెద్ద ఇబ్బందయితే ఏమి ఉండదు. మనం చాలా రోజులు వాడుకున్నాం కాబట్టి. ఈజీగా క్యారీ కూడా చేసుకోవచ్చు మళ్ళీ మనం. ఒకవేళ ఆ రూమ్ నుంచి ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాం కదా! మనం బయటకొచ్చినప్పుడు లేదా మీ పెళ్ళై బయటకొచ్చినప్పుడు ఈజీ అనిపిస్తది. చూసారా? సో, ఫైనల్ కంక్లూజన్ నేనేం చెప్తున్నానంటే, మనకి బయట వండుకోని సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా మంచిగా వండుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో? ఇలా ఈ 2 ఐటెమ్స్ మీద అంటే దోస పాను, ఇండక్షన్ స్టవ్ మీద బెండకాయ ఫ్రై మంచిగా చేశాను చూడండి. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకేముంది, చక్కగా వడ్డించుకోవటం, సర్వ్ చేసుకోవటం, తినేయటమే. ఎలా ఉంది ఐడియా నాది? చూసారా బెండకాయ ఫ్రై ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో? బాగుంది కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.